ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం అండి. ఐగుప్తు దేశంలో నుండి యెహోవా రప్పించిన ఇశ్రాయేలీయులారా, మిమ్మును గూర్చి ఆయన రప్పించిన కుటుంబము వారినందరిని గూర్చి ఆయన సెలవిచ్చిన మాట ఆలకించుడి. అదేమనగా, భూమి మీద సకల వంశములోనూ మిమ్మును మాత్రమే నేను ఎరిగి ఉన్నాను గనుక మీరు చేసిన దోషక్రియలను బట్టి మిమ్మును శిక్షింతును. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? ఎర్రదొరకక సింహము అడవిలో గర్జించున, ఏమీ పట్టుకొనకుండానే కొదమసింహము గుహలో నుండి బొబ్బ పెట్టిన, భూమి మీద ఒకడును ఎరపెట్టకుండా పక్షి ఉరిలో చిక్కుబడున, ఏమీ పట్టుబడకుండా ఉరి పెట్టువాడు వదిలి లేచున, పట్టణమందు బాకానాదము వినబడగా జనులకు భయము పుట్టకుండున, యెహోవా చేయనిది పట్టణములో ఉపద్రవము కలుగున, తన సేవకులైన ప్రవక్తలకు తాము సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయుడు. 8వ వచనమండి. సింహము గర్జించెను, భయపడిన వాడెవడు? ప్రభువైన యెహోవా ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండా వాడెవడు? 9వ వచనమండి. అష్డోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశ నగరులలో ప్రకటన చేయుడి. ఎట్లనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగానున్న పర్వతముల మీదికి కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి. అందులో జనులు పడుచున్న బాధ కనుగొనుడి. వారు నీతిక్రియలు తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందురు. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, శత్రువు వచ్చును, అతడు దేశమంతటా సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడగును. 12వ వచనం నుండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గొల్లవాడు సింహము నోట నుండి 2 కాళ్ళనైనను చెవి ముక్క అయినను విడిపించినట్లుగా షోమ్రోనులో మంచముల మీదను బుట్టాలు వేసి శయ్యల మీదను కూర్చుండి ఇశ్రాయేలీయులు రక్షింపబడుదురు. 13వ వచనమండి. దేవుడును సైన్యములకు అధిపతియునకు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా మాట ఆలకించుడి, యాకోబింటి వారికి దానిని రూఢిగా తెలియచేయుడి. ఇశ్రాయేలు వారు చేసిన దోషములను బట్టి నేను వారిని శిక్షించు దినము బేతేలులోని బలిపీఠములను నేను శిక్షింతును. ఆ బలిపీఠము కొమ్ములు తెగవేయబడి నేలరాలును. చలికాలపు నగరును వేసవి కాలపు నగరును నేను పడగొట్టెదను. దంతపు నగరులను లయమగును, బహునగరులు పాడగును. ఇదే యెహోవా వాక్కు. నెక్స్ట్ అధ్యాయం 4వ అధ్యాయం అండి.